రికార్డ్ చేసుకొని ఒక్కటి చేయ అంతే. తర్వాత నేను తనకి ఏం చేయాలో నేను అది చేసేస్తాను. ఎందుకు ఈ గొడవలన్నీ ఒప్పుకోవచ్చు కదా. నిజం, నువ్వు చాట్ చేసినా నేను చాట్ చేసిన. ఇప్పుడు ఎందుకు ఆ మాట మారుస్తున్నావు నువ్వు? ఏమని ఎందుకు ఎన్నిసార్లు చెప్తావు అదే చెయ్యలేదు 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 అని. నేను చూపి నేను ఏమో కాముసి నేను లొంగిపోతా. నేను చెయ్యలేనమ్మా, నేను నీతో చెప్పిందే 10 సార్లు తిప్పి తిప్పి చెప్తే అది నిజం అయిపోదు. తెలియకుండా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో ఎలా చేసావు? చేసింది డిలీట్ చేసేస్తే ఎలా వస్తుంది? అందరికి ఏం అనవసరం లేదు, మోని దగ్గర ఒప్పుకుంటే చాలు. చాలు. ₹1,00,000 ఎప్పుడు ఇచ్చేస్తా? నీ ₹1,00,000 ఏంటి? నాకు 1,00,000 ఇచ్చిన, 1,00,000 నేను నీకు ఇచ్చిన కదా, ఎప్పుడు ఇస్తుంది? ఎప్పుడు? నేను ఒప్పుకున్నా, నీకేమైతుంది? నువ్వు కూడా ఒప్పుకో. చాట్ చేసినావు అని వచ్చి నువ్వే చెప్తున్నావు, అప్పుడు తెలియకుండా ఏమైతుంది మళ్ళా? మీరేమో చేద్దాం అనుకున్నారు, అది కాలేదు. ఎవరు? నీ అకౌంట్ నీ ఫోన్లోనే ఉంటుంది. నీ ఫోన్ది నీ అకౌంట్ నుంచి ఎవరో చాట్ చేస్తే నాకెలా తెలుస్తుంది? నువ్వు చాట్ ఏం చాట్? ఎవరు చేసినాడు? ఏం చాట్? ఎంత గలీజా చేసినా నేను? నీ అకౌంట్ నుంచి ఎవరో చేశారు అన్నా కదా, వాళ్ళని తీసుకురా, వాళ్ళతో. అసలు 1V చాట్ ఎలా వస్తుంది? మూడు వేసి నీతో నేను ఓపికతోటి చాట్ చేసిన, నేను ఫ్లడ్ చేసిన. ప్రూఫ్ లేవు కాబట్టి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా సాగుతుంది. నేను ఇగో మెసేజ్ చేయలేను, నా క్లారిటీ ఉంది, నేను ఇట్లానే ఉంటా. చేసిన అనుకో, ఏమైంది ఇప్పుడు? ఏమో ఫ్రెండ్కి తెలియాలి, నా మీద అరవకు నువ్వు. నిన్ను నన్ను ఫాలో కొట్టిండు ఇన్స్టాగ్రామ్ లో, అడుగు. నేను బయటికి పోయినా, ఆమె ఒక్కటి ఇంట్లో ఉన్నాను, నువ్వు ఎందుకు లోపల? నేను ఉన్న కాడికి మీరు వచ్చి నేను ఎందుకు వాళ్ళు? నేను ఓను. ఫాలో కొడితే మెసేజ్ ఎలా వస్తుంది? మెసేజ్ చేసింది ఉంటది కదా, అది వస్తుంది. అది ఏమైంది? ప్రూఫ్ ఏడదాకా వచ్చింది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు లిల్లీకి అయితే అడుగుతున్నాను. లిల్లీ కాదు, నాకు పేరు రావట్లేదు. అయితే ఇప్పుడు ఏం చేయ తెలుసా, నాకు ఎట్లనో ఒకట్లా చేసి, అది నువ్వు చెప్పేది నిజమని నేను అనుకుంటున్నాను. నేను రావని నమ్ముతాను, ఎందుకంటే నువ్వు నా చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నా. బయట నన్ను ఎంతమంది ఏమనుకున్నా నేను పట్టించుకున్నది సెకండరీ. కానీ నేను ఇప్పుడు లోపలికి రాను. లోపల ఒక కెమెరా నేను ఫిట్ చేసిన, పైన చేసిన. రావంతో నార్మల్గా మాట్లాడు. ఏంటంటే ఆమె లేదు కదా, ఇప్పుడన్నా నువ్వు నీ మాటలలో నువ్వు చెప్పి తను ఒప్పించుకో, రికార్డ్ చేసుకో. ఓన్లీ ఫోన్, కెమెరా రికార్డ్ అవ్వదు. రికార్డ్ చేసుకొని ఒక్కటి చేయ అంతే. తర్వాత నేను తనకి ఏం చేయాలో నేను అది చేసేస్తాను. సరే, నీ పేరు చెప్పను, ఏం చెప్పను. ఎందుకంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, నా ఫ్రెండ్ని మెసేజ్ చేసిండు, రేపటి దినం నీ చెల్లెకి చేయొచ్చాము, వాళ్ళ చెల్లె ఎవరికైనా చేయొచ్చాము. సరేనా? ఒప్పి కదా, ప్రామిస్. నేను రాను ఇప్పుడు లోపలికి, నువ్వు ఒక్కదాని ఎక్కువ. ఎటు పోయిందంటే మోని అటు బయటికి పోయిందని చెప్పంతే. సరే, ఏం చేస్తున్నారా? తిన్నావా?
ఎందుకు ఈ గొడవలన్నీ ఒప్పుకోవచ్చు కదా నిజం, నువ్వు చాట్ చేసినా నేను చాట్ చేసిన. నేను చెయ్యంది నేను ఎందుకు ఒప్పుకుంటా ఒక మాట? ఎందుకు చేస్తున్నావు కదా, ఒప్పుకోవడానికి ఏమైంది? చేసినప్పుడు చేయదని చెప్తా. తను ఎంత గొడవ చేస్తుందో ఒప్పుకుంటే అయిపోద్ది కదా. ఎవరో గొడవ చేస్తున్నారని చెప్పి నేను ఎందుకు ఒప్పుకుంటా? ఎవరో కాదు, నీ గర్ల్ ఫ్రెండే చేస్తుంది. నాకు అవన్నీ వద్దు, ప్రూఫ్ చూపెట్టి మాట్లాడాను. నేను చేసిన అని అన్నాడు కదా, నన్ను బదనాం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేస్తున్నావు కదా, ఇప్పుడు అకౌంట్ వచ్చింది కదా, అదే కనిపించింది. మళ్ళీ చూపి మళ్ళీ అకౌంట్ లో. ఇప్పుడు ఎందుకు ఆ మాట మారుస్తున్నావు నువ్వు? ఏమని? ఇప్పుడు ఎందుకు ఇట్లా చూపి, నాకు ప్రూఫ్ చూపి. అకౌంట్ వచ్చింది కదా, ఇప్పుడు చూపి. ఏం చూపించాలి? చార్జ్ చేసినప్పుడు నేను ఒప్పుకున్నా, నువ్వు కూడా ఒప్పుకో చార్జ్ చేసినావు అని. నేను చేయలే, నేనే ఒప్పుకున్నాను. నీకు ఒప్పుకోవడానికి ఏమైంది? చార్జ్ చేసినప్పుడు నీకు తెలియదా ఏం చేసినావు? నేను ఎవరితో చాట్ చేయలేదు. మళ్ళీ మళ్ళీ అబ్బాయి ఎందుకు ఎన్నిసార్లు చెప్తావు అదే చేయలేదు 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 అని? ఇప్పటికి వచ్చి ఎన్నిసార్లు చెప్తున్నా తెలుసా? ఐడి అన్న ఐడి కూడా వచ్చింది కదా, ఇంకేం కావాలి నీకు? వచ్చింది, రాలేదని నేను చెప్పానా? మళ్ళీ చూపి, అదే చూపి. నేను చూపి, నేను ఏమో కాముసి నేను లొంగిపోతా. నేనే ఒప్పుకున్నాను కదా చార్జ్ చేశాడు రావనని. నువ్వు ఒప్పుకోవడానికి ఏమైంది? ప్రాబ్లం ఏంటి? నేను చెయ్యలేనమ్మా, నేను నీతో నేనెందుకు ఒప్పుకుంటా మరి? ఏమని చేసిన నీతో చాట్? నేను ఫ్లడ్ చేయలేదా? అది మోనీ దగ్గర ఒప్పుకోవడానికి ఏమైంది? నేను చెయ్యండి, నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను చేసినావు కాబట్టి. నువ్వు చేయలేవు, నేను కూడా చేయలేను. నువ్వు ఎందుకంటున్నావు? నాకు చెప్పిందే 10 సార్లు తిప్పి తిప్పి చెప్తే అది నిజం అయిపోదు. నేను అదే అంటున్నా, మరి నీకు ప్రూఫ్ చూపెట్టి అంటున్నా. నేను చేయలే, నేను ఇట్లానే మాట్లాడుతున్నా. నువ్వు చూపెట్టి నువ్వు మాట్లాడు. ఎందుకు చేయలేదు? చేయకుండా నువ్వు నాకు ఎలా తెలుసు? చేయకుండా నువ్వు నన్ను ఎలా ఫాలో చేసావు ఇన్స్టాగ్రామ్ లో? నాకు తెలియదు. తెలియకుండా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో ఎలా చేసావు? నీ అకౌంట్ ఓపెన్ చేసి చూసుకోనా? అకౌంట్ ఫాలో కొట్టిన తర్వాత మెసేజ్ ఏమైనా వస్తుందేమో అని కొట్టాను నేను. మెసేజ్ నేను ఎందుకు చేస్తాను? నువ్వు ఫస్ట్ చేస్తేనే కదా నేను రిప్లై ఇస్తా. అట్లా కాదు మేడం, నేను నీకు మెసేజ్ చేయడం కాదు. ఒకవేళ మెసేజ్ అంటున్నావు కదా, చేసింది ఉంటే వస్తుందేమో అని చెప్పేసి చేసింది డిలీట్ చేసేస్తే ఎలా వస్తుంది? వన్వీలో కదా చేసినావు చాట్ అంతా, అది డిలీట్ అయిపోతుంది అని తెలుసు కదా నీకు ఆల్రెడీ. ఇన్స్టాలో ఏం కాదు, మనం డిలీట్ చేసి. ఎందుకు అవ్వదు? కాదు అబ్బా, నువ్వే చెప్పాలి కాదు అని, అవుతుంది అవ్వదు అని. నాకు ప్రూఫ్ చూపెడితే నేను ఎవరికి ఏమని. నువ్వు ఎవరికి ఏం అనవసరం లేదు. మోనీ దగ్గర ఒప్పుకుంటే చాలు. చాలు మోనీ దగ్గర కాదు, నా దగ్గర ఒప్పుకో. నేను చేయలేదు, నీ దగ్గర ఎందుకు ఒప్పుకుంటా? చెయ్యకుండా నువ్వు నాకు ఎలా తెలుసు? ఓకే ఓకే, నువ్వు చెయ్యకుండా నేను నీకు ఎలా తెలుస్తాను? నువ్వు నాకు ఎలా తెలుసు? నాకు ఆ రోజు వచ్చిన తర్వాత మోని వాళ్ళ ఫ్రెండ్ అని తెలుసు. అప్పటి వరకు అసలు తెలియదు, నేను ఎవరో కూడా తెలియదు, అసలు ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు. అదే ఫస్ట్ టైం కదా. ఎందుకు రా నిన్న అబద్ధం చెప్తున్నావు? అసలు చెప్పిందే 10 సార్లు తిప్పి 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 చెప్తే అది నిజం ఎట్లయితుంది? మోనితోటి మాట్లాడుకోండి, మీరే మాట్లాడుకొని నాకు ప్రూఫ్ చూపెట్టి నా దగ్గర రండి, అంతే. ప్రూఫ్ కాదు, నేను ఒప్పుకున్నప్పుడు నువ్వు కూడా ఒప్పుకో. చేసినప్పుడు ఒప్పుకోవడానికి పోనీ మోనీ దగ్గర కాదు, నా దగ్గర నిజం ఒప్పుకో. 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చేస్తా? నీ 1,00,000 రూపాయలు ఏంటి? నాకు 1,00,000 ఇచ్చిన, 1,00,000 నేను నీకు ఇచ్చిన కదా, ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు? నేను ఒప్పుకున్నా, నీకేమైతే నువ్వు కూడా ఒప్పుకో. ఇస్తావా 1,00,000? నేను ఎందుకు ఇస్తా 1,00,000? నేను ఎందుకు ఒప్పుకుంటా? నువ్వు ఇచ్చినావు చార్జ్ చేసినప్పుడు ఒప్పుకోవడానికి ఏమైంది? నాకు 1,00,000 ఇచ్చినావా? ఏమో ఇచ్చా అంట, గుర్తులేదు. అయితే నాకు 1,00,000 నేను ఒప్పుకుంటా. డబ్బులు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు, నేను ఒప్పుకుంటా. డబ్బులు ఇస్తే ఒప్పుకుంటా చార్జ్ చేసినట్టని మోనీకి చెప్తా. అయితే ఏం చెప్తావు? 1,00,000 రూపాయలు ఇస్తే చార్జ్ 1,00,000 ఇస్తే ఒప్పుకుంటా అన్నా. నేను చెయ్యండి. నువ్వు చార్జ్ చేయకుండా నాకు ఎలా తెలుసు? నేను నీకు ఎలా తెలుస్తా అని అడుగుతున్నాను. నాకు తెలుసు అంతే, దాన్ని బట్టి నాకు తెలియదు. ఎప్పుడు తెలుసు? ఆవిడకి వచ్చినాక రోజు నైట్. అప్పటి వరకు నేను నీకు తెలియదు. అప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు, చాట్ కూడా చేయలే. మరి నీ అకౌంట్ ఎవరైనా యూజ్ చేస్తున్నారు అనుకున్నా? మోనీ లేకుండా కూడా నువ్వు అదే మాట్లాడుతున్నావు. అవును, మరి నిజం కాబట్టి లేనప్పుడు కూడా అదే మాట్లాడతారు. ఆమె ఉన్నా లేకపోతే నేను అదే మాట్లాడతాను. అసలు నేను నీకు చేసినా? చేయకుండా నేను నీకు ఎలా తెలుసు? ఎవరికి తెలుసు? నేనే నీకెలా తెలుసు? నువ్వు నాకెలా తెలుసు?
చాట్ చేసినావు అని వచ్చి నువ్వే చెప్తున్నావు, అప్పుడు తెలియకుండా ఏమవుతుంది మళ్ళీ? అవును మరి నేను నీకు తెలీదు అప్పటి వరకు అన్నా కదా. ఎవరో నాకు తెలియదు, గొడవ అయినప్పుడే నువ్వు నాకు తెలుసు అంతే. ఎందుకు ఇన్ని అబద్ధాలు అసలు? ఒప్పుకోవడానికి ఏమైంది? చార్జ్ చేసినప్పుడు నీ అకౌంట్ నుంచి ఎవరైనా చేశారా నాతో? నేను చెప్పాలా? మీరేమో చేద్దాం అనుకున్నారు, అది కాలేదు. ఎవరు? ఇప్పుడు వచ్చి నన్ను గెలుపుతున్నారు. ప్రూఫ్ చూపెట్టు, నీ అకౌంట్ సస్పెండ్ వచ్చింది కదా. అకౌంట్ నేను చూపించాలి. నీ అకౌంట్ చూపి. నీ అకౌంట్ నీ ఫోన్లోనే ఉంటుంది. నీ ఫోన్ది ఫోన్లో లేదా? ఇది నా ఫోన్ కాదు, మోనీ ఫోన్. అది కూడా నేను చేసింది నేను కాదు. ఎవరు మరి? పోనీ ఎవరో వాళ్ళే తీసుకురా. నేనేం తీసుకొస్తా? నువ్వు చార్జ్ చేసి నీ అకౌంట్ నుంచి ఎవరో చార్జ్ చేస్తే నాకెలా తెలుస్తుంది? నువ్వు చేసినారు చాట్ 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 చాట్. ఏం చాట్? ఎవరు చేసినారు? ఏం చాట్? ఎంత గలీజుగా చేసినా నేను? ఎవరితో ఏం చేసిన? అదే మరి చాట్ 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 అంటున్నావు కదా, నీ అకౌంట్ నుంచి ఎవరో చేశారు అన్నావు కదా, వాళ్ళని తీసుకురా. వాళ్ళతో ఇస్తా నేను. ఇగో నాకు చూపెట్టు అంతే. చూపియాలి. చూపెట్టు. ఏం చాట్ చేసినా చూపెట్టు. డిలీట్ చేసినాము. ఎలా ఉంటుంది మళ్ళా? అసలు 1V చాట్ ఎలా వస్తుంది? ఆఫ్టర్ వ్యూ తర్వాత డిలీట్ అయిపోయి చాట్ ఎలా వస్తుంది? కొత్తది, ఇది ఒక కొత్త మంచిది తెచ్చినారు. అది ఎప్పటి నుంచో ఉంది, నువ్వు చాట్ చేసింది అందరూ స్టార్టింగ్ నుంచి. నాకు సస్పెండ్ అయింది, ప్రూఫ్లు చూపెడతా. మరి ఇప్పుడు వచ్చిందని చెప్తున్నా కదా. ఏమో వ్యానిష్ మోడ్ అంటున్నావా? అబ్బా, వ్యానిష్ మోడ్ వేసి నీతో నేను ఓపికతోటి చాట్ చేసిన, నేను ఫ్లడ్ చేసిన. అంతే కదా? అంతే. డన్. ఇంకా ఇంకేమన్నా చేసినానా? లేదు, చాట్ ఒక్కటే. నేను ఎందుకు అబద్ధాలు చెప్తా, నిజం చెప్తా. నువ్వైతే అబద్ధాలు చెప్తావు. అబద్ధాలు ఉన్నాయి. నువ్వే చెప్పేవన్నీ అబద్ధాలు. ఒప్పుకోవట్లేదు. పోనీ మోనీ ఉన్నప్పుడు ఒప్పుకోవట్లేదు, నేను ఉన్నప్పుడు ఒప్పుకోవడానికి ఏమైంది? నేను చెయ్యింది ఎట్లా ఒప్పుకుంటా? పోనీ అకౌంట్ నుంచి ఎవరు చార్జ్ చేశారు? నా అకౌంట్ నుంచి ఎవరు చేయలేదు. నా అకౌంట్ నుంచి మెసేజ్ రాలేదు. నేనే ఫాలో అవుతాను. నిన్న మెసేజ్ రాకుండా ఎలా నాకు తెలుస్తుంది మరి నీ అకౌంట్ చాటింగ్? ఏం తెలిసింది చూపెట్టు. ఇప్పుడు చాట్ లేదు ఉంటే ఎందుకు చూపి? నేను చూపిస్తా కదా. నీకాడ ప్రూఫ్ ఏం లేవు. ప్రూఫ్ లేవు కాబట్టి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా సాగుతుంది. నీకేం కావాలి? నీకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఒప్పుకో, చార్జ్ చేసినాను. ఎందుకు ఒప్పుకోవాలి? దేనికోసం? చార్జ్ చేస్తావు కాబట్టి. నేను చేసినాను. చూపెట్టు. అది వస్తలేదు రావని. వస్తే ఎందుకు చూపిస్తా? అసలు నీతో ఎందుకు ఇంత టార్చర్? ఆమెకే చూపిస్తా కదా చాట్ తీసుకుని. అదే ఒప్పుకోవడానికి నేను దగ్గరకు వస్తున్నానా? చూపి ప్రూఫ్ చూపి అని నువ్వు నాకు గెలికినప్పుడే నేను మాట్లాడుతున్నా, అంతేగా? అదే మరి ఆమె ఏమో అదేంటి రామన్ చార్జ్ చేశాడు, చూపి 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 అంటారు. ఎలా చూపియాలి నేను? మాకు చెయ్యింది నీ పెట్లో చూపెడతావు ఒక మాట. నిజమే కదా? అది డిలీట్ అయిపోయింది. ఉంటే ఎందుకు చూపాను? విత్ ఇన్ సెకండ్స్ లో చూపిస్తావు కదా. వచ్చిండే ఎప్పటి వరకు ఎందుకు? పోనీ అకౌంట్ నుంచి ఎవరైనా చార్జ్ చేశారా? నా అకౌంట్ నుంచి నీ మెసేజ్ కూడా రాలే. నేను మొన్న చెక్ చేసిన. ఒకవేళ నేను చేయకపోతే ఎవరైనా చేసిన అసలు మెసేజే రాలే. నేనే ఫాలో అవుతున్నా. నీకు చూసాను. నేనేమో నీకు కొట్టలేను, మెసేజ్ ఏమన్నా వస్తుందని కొట్టినా. నువ్వు మళ్ళీ మోని దగ్గర పోయి ఒక్కటి కాకుండా రెండు చెప్పకు. రెండా? ఎందుకు చెప్తా? నాకేం అంత అవసరం? చేసింది చెప్తా, చేయలేదు ఎందుకు చెప్తాను? నువ్వు నేను నా కాడ ప్రూఫ్ లేదు అందుకని చెప్పి నేను నాకు ఏం చెప్పలేను. మీరే ప్రూఫ్ చేయండి, నాకు తెలియదు. నేను అబద్ధం చెప్తున్నా, నువ్వు ప్రూఫ్ ఇప్పి. నేను ఎందుకు ఇప్పిస్తా? నాకేం టెన్షన్ లేదు. నేను ఇగో మెసేజ్ చేయలేను, నాకు క్లారిటీ ఉంది, నేను ఇట్లానే ఉంటా. మీరు మాట్లాడితే మాట్లాడండి, ఆమె మాట్లాడితే మాట్లాడండి, లేకుంటే లేదు. నాకేం సంబంధం లేదు. ఎట్లా నువ్వు చార్జ్ చేసావా? అది ఒప్పుకోవడానికి ఇన్ని ఒప్పుకుంటే ఏం చేస్తారు? నేను చెయ్యండి ఎట్లా ఒప్పుకోవాలి? నేను చేసా కాబట్టి ఒకవేళ నేను ఒప్పుకో నాకు చేసిన అనుకో, ఏమైంది ఇప్పుడు? అన్నాడు కదా, ఏమైంది? చెయ్యందాన్ని చేసిన అని నీకు ఏం కావాలి? నాకు అర్థమైతలే. ఆమెమో నువ్వు చార్జ్ చేయలేదు చేసావు ప్రూఫ్ కావాలి అనుకుంటా. నువ్వు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే నువ్వు దీనికి ఇంకేం చెప్తావు? మా ఆమెకి
ఏం చెప్తాను, తను ఒప్పుకోవట్లేదు, ఆ, ఒప్పేయడానికి వచ్చాను చెప్తాను. అట్లా చెప్పే కరెక్ట్. నువ్వేమంటావు అంటే రావని మళ్ళీ ఇంకేమో మాట్లాడుతున్నాను చెప్తావు. చెప్తా. నాకు నేను పిచ్చోని అయినా తెలుసా, నువ్వు ఆడే మాటలకి ఇప్పుడు కూడా పిచ్చోని అవుతున్నాను. నేను చార్జ్ చేసిన అంటాను ఇతడు. చార్జ్ చేసినా కదా, ఎందుకు ఎన్ని అమ్మో అవునమ్మా చార్జ్ చేసిన ఎన్ని అబద్ధాలు. ఏం మాట్లాడుతారు ఇద్దరు? ఏమో ఫ్రెండ్కి తెలియదు, నా మీద అరవకు నువ్వు. రావణ్ నిన్ను నన్ను ఫాలో కొట్టిండు ఇన్స్టాగ్రామ్ లో, అడుగు. నేను మెసేజ్ వస్తా ఒకటికి రెండు చెప్పకు, నేను చెప్పింది చక్కగా చెప్పు. ఏంది మెసేజ్ వస్తుందని చెప్పి ఫాలో కొట్టిన అంతే. అసలే ఆ ఒక మాట నేను బయటికి పోయినా, ఆమె ఒక్కటి ఇంట్లో ఉన్నాను, నువ్వెందుకు లోపల? సరే ఆమె వచ్చిందంటే బయటికి వెళ్ళొచ్చు కదా. నేను నీ కాడికి వచ్చినా, నువ్వు నా కాడికి వచ్చినా. ఆమె వచ్చినా నువ్వు పోవచ్చు కదా. ఎందుకు పోతా, నేను ఎందుకు పోతా? హుషారు ఉన్నారు మీరు. నేను ఉన్న కాడికి మీరు వచ్చి నేను ఎందుకు పోవాలి? నేను పోను. ఎందుకు ఫాలో కొట్టినా మరి ఆమెకి? మెసేజ్ వస్తుందేమో ఫాలో కొట్టిన. ఫాలో కొడితే మెసేజ్ ఎలా వస్తుంది? మెసేజ్ చేసింది ఉంటది కదా, అది వస్తుంది. అది ఫాలో చేయకపోయినా వస్తుంది కదా. సరే అన్ఫాలో కొడతా. ఏం చేసి ఏమైంది ప్రూఫ్ ఏడదాకా వచ్చింది? కనుక్కుంటున్నారా ఆ? కనుక్కున్నాక సేడి. చెప్తా. అదే కనుక్కున్నాక చెప్తా. నువ్వే వచ్చింది కదా మేడం ఐడి, ఇటు ఐడి వచ్చింది. ఇగో ఐడి ఉంది, చూపి నాకు ప్రూఫ్ చూపి. ఇగో 2 ఐడీలు, నా ఐడి ఉంది, ఆమె ఐడి ఉంది, చూపెట్టినా. ప్రూఫ్ నా దగ్గర వస్తాయి, నీకే మీకు ఆమె చేతిలో ఉన్నది నా ఫోన్, ఇది ఆమె ఫోన్. తన ఫోన్ లో నా ఐడి ఎలా ఉంటది? సారీ ఏదో ఒకటి దాంట్లో చూపెట్టాను. నీ ఐడి దాంట్లో ఉంటుంది, నీ ఐడి అన్ని ఉన్నాయి కదా ఐడీలు, 3 ఐడీలు ఆమె ఆల్రెడీ నాకు చెప్పింది, రాలేదు. నేను అడుగుతున్నా అన్న వాళ్ళకి, అది రాగానే నీకు క్వశ్చన్ చేస్తా. ఐడి వచ్చిందంట, రాలేదు. ఐడి వచ్చింది, మరి నువ్వు చాట్ 1 వ్యూ లో చేస్తే అది ఎలా వస్తుంది? వ్యానిష్ మూడ్ అంటే ఇప్పుడు వ్యానిష్ మూడ్ నేను చాట్ చేసిన అంట. ఏమో రావని నాకు అర్థమైతే. ఆమె నిజం చెప్తుంది, నువ్వేమో అబద్ధం చెప్తున్నావు. ఆమె నిజం చెప్తుంది, నేను అబద్ధం చెప్తున్నానా? ఎవరికి అవి చేసుకో. ఆమెకేం అవసరం రావన్, ఒక మాట చెప్పు.